హైదరాబాద్ అంబర్పేట్ రాజీవ్ గాంధీ ఆల్ ఇండియా అండర్-19 T20 క్రికెట్ ఛాంపియన్షిప్ కు క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అంబర్పేట్ వాటర్ వర్క్స్ గ్రౌండ్ లో టోర్నమెంట్ కు హాజరైన మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్, బెంగళూరు టీంలకు టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అజారుద్దీన్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు మోతా రోహిత్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్ హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో క్రికెట్ ఉన్నంత మోజు చెప్పలేనిది. అజారుద్దీన్ లాంటి గొప్ప వ్యక్తిని ఇండియా క్రికెట్ అందించినది హైదరాబాద్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వి హనుమంతరావు ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, రోహిన్ రెడ్డి కొద్దిసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ని వి హనుమంతరావు మాట్లాడుతూ ఆటలకు ఆదరణ చాలా ఉందని, ఆటల పట్ల సీఎం కు మక్కువ ఉందన్నారు. సీఎం ఆటలకు ఎక్కువ ఆదరణ ఎక్కువిస్తున్నారని తెలిపారు. पल पल तुम्हारी याद में मन तो उदास होता रहेगा, आंखों में आंसू रहे न रहे पर दिल तो हमारा सदा रोता रहेगा। आपने देश के लिए अपने शरीर के टुकड़े टुकड़े कर कर देश की స్పోర్ట్స్ లో పాలిటిక్స్ ఉండదురా బాబు. రేపు అజరుద్దీన్ చిన్న కుటుంబంలో పుట్టి ఇవాళ దేశానికి ఆడిండు. అదేవిధంగా ఈ మ్యాచ్ లో క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున గతంలో చేసిన తర్వాతనే ఆయనకు ఆలోచన వచ్చింది. 140 కోట్ల జనం అన్నాడు, 120 కోట్లు ఉండే, కానీ ఎవరికి ఆలోచన రాలేదు. ఏషియన్ గేమ్స్ చేశాడు. ఇవాళ దేశంలో ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు కూడా ఫుట్బాల్ పేరు చిన్నగా ఉన్నప్పుడు ఆ మ్యాచ్ పెట్టిండ్రు స్టేడియంలో. ఏది బ్రెజిల్ ప్లేయర్ ను తీసుకురావడం, దాని తర్వాత అందరికీ కూడా అవకాశం వస్తుంది బాబు. అందుగురించి ఇది 19వ నేను ఎక్కువ చెప్పకుండా ఆయన ఎల్పీ స్టేడియంలో హనుమంతరావు వస్తాం, కానీ స్కూల్ వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. ఓన్లీ ప్లేయర్సే కాదు, వాళ్ళు చేస్తే లక్ష్మణ్ కు అదే విధంగా బస్సులు కూడా పెట్టాలని చూస్తే కదా ఆడాల భయం. ఇందాక మంచి బ్యాటింగ్ చేశారంటారు, క్రికెట్ ఆడతాడు మా రోహిత్ ఏం ఆటలాడతాడో తెలుసుకోవాలి. స్థాయి బట్టి అందరూ కూడా అనే ఉద్దేశంతో నేను మాట చెప్తా ఉన్నాను. ఆరోగ్యం అందరికీ అవసరం, ఆరోగ్యంగా ఉండాలా, ఉన్నవాళ్ళు రాలిపోకుండా మనతో ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో నేను యాక్చువల్లీ 10th రోజు రావాలి. మా హనుమంతరావు రాత్రి ఆర్డర్ వేసిండు 11:30కి రావాల్సిందే అని. వాళ్ళ నిజాం ఈ కార్యక్రమం రావటం అంటే స్పోర్ట్స్ పట్ల మనకున్న యావత్ దేశంలో క్రీడాకారుల్ని కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తున్నట్టు ఒక సందేశాన్ని అజరుద్దీన్ క్యాబినెట్ తీసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది మంత్రులు చూస్తాం, కానీ అజరుద్దీన్ మంత్రి అయిన తర్వాత మంత్రికి ముందు 1920 టోర్నమెంట్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఆల్ ఇండియా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ 19వ సంవత్సరం ఇవాళ జరిగింది. 17 ఏమో తమిళనాడులో మన అక్కడి ఎక్స్ఎంపీ అయినటువంటి అరుణ్ వాళ్ళు ఇప్పుడు కొడుకు చేస్తున్నారు. అదే కదా అండర్-14 అక్కడ మన అమర్జీత్ వారితో పాటు భూపేందర్ సింగ్ కూడా అక్కడ చేస్తున్నారు. అంటే ఇది 19 ఏళ్ల నుంచి కంటిన్యూస్గా 19 ఇక్కడ, 17 తమిళనాడు, 14 అటు మన హర్యానాలో. దీని ఉద్దేశం ఒకటే, మేము పెట్టినప్పుడు ఒకటే ఆలోచన చేసిన, క్రికెట్ అనగానే కాస్ట్లీ గేమ్, కోట్ల రూపాయలు డబ్బు ఉన్నవాడే ప్యాడ్ అన్ని గ్లోజెస్, బట్టలు, షూస్ ఇవన్నీ ఎవడు కొంటారు. కానీ మనం ఒక అవకాశం ఇవ్వాలి, వాళ్ళకు కూడా టాలెంట్ ఉన్నదని. గ్రామాలు ఉన్న క్రీడాకారులు కూడా క్రికెట్ ఆడాలన్న ఉద్దేశంతో దానికి నేను సక్సెస్ అయినా. హనుమాన్ విహారీ ఇంట్లోనే గెలిచాడు. మొన్న వర్మ కూడా మన ఆల్ ఇండియా దాంట్లో ఆడాడు. అదేవిధంగా మొహమ్మద్ సిరాజ్ కూడా వాళ్ళ నాన్న ఆటో రిక్షా నడిపిస్తున్నాడు, అతను కూడా ఇండియాకు ఆడుతున్నాడు. నా ఉద్దేశం ముఖ్యమంత్రి గారు కూడా, రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే ఏషియన్ గేమ్స్ చేసిన తర్వాత నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. ఎట్టి పరిస్థితులలో రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని పూనుకున్న. గతంలో విజయనగరంలో కోరుకొండ సైనికులో ట్రైబల్ స్పోర్ట్స్ మీట్ పెట్టాను 3 ఏళ్ళు. ఆ తర్వాత క్రికెట్ పెడుతున్నది తప్పనిసరిగా. దానికంటే ఇవాళ నాకు ఎందుకు సంతోషం ఉందంటే, రేవంత్ రెడ్డి గారు యావత్ భారతదేశంలో స్పోర్ట్స్ సిటీ లేదు,
కానీ ఆయన #1 సిటీ చేయాలి, కొత్త స్టేట్ చేయాలి, భారతదేశంలో తెలంగాణ #1 కావాలనే ఆలోచనతో పాటు స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తా అన్నాడు. అందుగురించి మన స్పోర్ట్స్ కు ఎంకరేజ్ చేయాలంటే ఇప్పటి నుంచే స్కూల్ పిల్లలకు వాళ్ళ ఆలోచనలో కాలేజ్ పిల్లలకు ముందుకు తీసుకురావాలంటే స్పోర్ట్స్ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్కు అలవాటు అవుతున్నారు. వాళ్ళు ఏదో విధంగా ఏది పనిలో కనిపిస్తే స్పోర్ట్స్ ఆడుతుంటే మిగతా అన్ని దూరం అవుతాయి. అందుగురించి ఇవాళ మా పిసిసి ప్రెసిడెంట్ గారు అదేవిధంగా అజరుద్దీన్ కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా. ఎందుకంటే శివసేన రెడ్డి స్పోర్ట్స్ చైర్మన్ ఉన్నాడు, అదే మంత్రి ఉన్నాడు శ్రీహరి. తప్పనిసరిగా స్పోర్ట్స్కు కోచెస్ ప్రతి జిల్లాలలో ఒక స్పోర్ట్స్కు అన్నిటికీ ఇవాళ రెవెన్యూ ఆఫీసర్కు ఉంటుంది, అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది, పోలీసు వాళ్ళకు ఉంటుంది. కానీ ప్రతి జిల్లాలలో ఇది స్పోర్ట్స్ గతంలో కొన్ని ఎకరాలు అలో చేసిన కానీ దాని పని జరుగుతలేదు. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే ఏదైతే గత ప్రభుత్వంలో కొంత అలాట్ చేసిరో దాన్ని స్పోర్ట్స్కు ఎంకరేజ్ చేయాలని, అదేవిధంగా మంచి కోచెస్కు మంచి జీతాలు ఇచ్చి స్పోర్ట్స్లో ఎవరైతే బాగా ముందుకు వస్తున్నారో మా ముఖ్యమంత్రి గారు వాళ్ళకు ఇలా ఏది ₹1 కోటి ఇండ్ల స్థలాలు ఇస్తున్నారు. అదేవిధంగా అప్కమింగ్ అంటే వాడు పెరుగుదల చేసేటప్పుడు ప్రభుత్వం కూడా సాయం చేయాలి అనేది నా ఉద్దేశం. ఏ విధంగా బీసీ స్కాలర్షిప్ ఇస్తుందో మంచి స్పోర్ట్స్ మెన్స్ కు కూడా బాగా ఆడుతుంటే అతనికి కూడా స్కాలర్షిప్ ఇస్తే వాడు బాగా ఆడుతాడు దేశానికి. అదే నా ఉద్దేశం. తర్వాత మేమంతా ఆస్ట్రేలియా పోయినాం. వారు స్వయంగా పిలిచి మీరు పోయిరండి, అక్కడ స్థితిగతులు అవగతం చేసుకున్నాను. ప్యారిస్ ఒలింపిక్స్ చూసిన తర్వాత చాలా బాధేసింది. భారతదేశంలో ఉన్నటువంటి ఇంత జనాభా ఉన్నప్పటికీ, ఎంతో మంది క్రీడాకారులు ఉన్నప్పటికీ నైపుణ్యం చాటుకొని దేశ అంతర్జాతీయ స్థాయిలో మెడల్ తీసుకొచ్చేటువంటి క్రీడాకారులు దొరకపోవడం చాలా బాధాకరం. దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు పదే మాట చెప్తారు, ప్యారిస్ ఒలింపిక్స్ నాకు నిరాశపరిచింది. నెక్స్ట్ ఒలింపిక్స్ నాటికి తెలంగాణ నుంచి గోడమలు తీసుకొచ్చే క్రీడాకారులు తయారు ఉద్దేశంతోనే వారు అంత డబ్బు స్పోర్ట్స్ ఇస్తా ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. క్రీడల పట్ల మనమందరం కూడా మక్కువ చూపాలి. బాధ ఏంటంటే ఇవాళ పిల్లలు పొద్దున్న లేస్తే ఫోన్లకే పరిమితం అవుతా ఉన్నారు. స్కూల్స్ కూడా గ్రౌండ్స్ లేని స్కూల్స్ వస్తూ ఉన్నాయి. మేము చదివే రోజుల్లో ఒకటి కాదు 2 ఫుట్బాల్ గ్రౌండ్స్ ఉన్నటువంటి స్కూల్లో చదివాం. ఇలా పేకముక్కటి లాంటి బిల్డింగ్ లో స్కూల్స్ వస్తూ ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి గారికి స్పోర్ట్స్ సెంటర్ సీజన్ ఉన్నారు చెప్పాను. ముఖ్యమంత్రి గారు స్కూల్ కి పర్మిషన్ కావాలంటే స్వతహా గ్రౌండ్ అలా నీకు లీజ్ గ్రౌండ్ అని ఉంటేనే స్పోర్ట్స్ పర్మిషన్ ఇవ్వాలి. పిల్లలకి బ్రెయిన్ కి స్ట్రెయిన్ తప్ప ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా పోయింది. ఫిజికల్ స్ట్రెయిన్ లేనంత వరకు పిల్లలు ముందుకు రాణించలేరు. మనకు కూడా రోజు వ్యాయామం లేకుంటే ముందుకు పోలేము. ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేని ఎన్ని వేల కోట్లున్నా నీకు వృధానే. అలాంటి ఆరోగ్యం కాపాడుకోవడానికి క్రీడలు చాలా ఉపయోగపడతాయి. పెద్దలు చిన్న తేడలకు అందరూ కూడా క్రీడల్ని ప్రాక్టీస్ చేయాలి. నేను మరొకసారి గవర్నర్ హనుమంతరావు గారు అభినందిస్తా ఉన్నాను. ఇంత చక్కటి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మీరు ఆర్గనైజ్ చేస్తూ మీకు రాజీవ్ గాంధీ వారి పట్ల ప్రేమని ఇంత పెద్ద ఎత్తున చూపిస్తున్నందుకు మీకు అభినందన తెలియజేస్తూ ఇలాంటి అవకాశాలు రావడం మాకు